సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 300కి పైగా వేకెన్సీస్తో పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. మనకు హైదరాబాద్లోనే ట్రైనింగ్తో పాటుగా జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక సో మనకి May 30 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటది కనుక June 28 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక September 2024లో మనకి ఇక ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించిన ట్రైనింగ్ అనేది మనకి July 2025 నుంచి మనకి స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పేసి మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే NCC స్పెషల్ ఎంట్రీ ద్వారా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 550 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కమిషన్డ్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 304 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ NCC స్పెషల్ ఎంట్రీ విభాగంలో పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక July 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి July 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లలో ఎవరైతే జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫ్లయింగ్ బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 29 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో మేల్స్కి వచ్చేసరికి 18 వేకెన్సీస్, ఫీమేల్స్కి వచ్చేసరికి 11 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా 156 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో మేల్స్కి వచ్చేసరికి 124, ఫీమేల్స్కి వచ్చేసరికి 32 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఫైనల్గా మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో వచ్చేసరికి మనకి 119 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీలో మేల్స్కి వచ్చేసరికి 95, ఫీమేల్స్కి వచ్చేసరికి 24 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఫైనల్గా మనకి NCC స్పెషల్ ఎంట్రీ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 304 వేకెన్సీలో 10% ఆఫ్ వేకెన్సీస్ని ఈ యొక్క NCC స్పెషల్ ఎంట్రీ ద్వారా అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫ్లయింగ్ బ్రాంచ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మినిమం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు MPC అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా అడిషనల్గా 60% ఆఫ్ మార్క్స్తో మీరు గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 50% మార్కులతో MPC అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో సో మీరు ఏదైనా ఒక విభాగంలో
జస్ట్ మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఇక వేకెన్సీస్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకొచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా ఎన్‌సీసీకి సంబంధించినటువంటి సి సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాడర్స్ మాత్రమే ఇక ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాడర్స్‌కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్‌గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ విల్ కమెన్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై 2025 ఫర్ ఆల్ కోర్స్ అట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డూండిగల్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క డూండిగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 62 వీక్స్ పాటు, నెక్స్ట్ మనకి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 52 వీక్స్ పాటు కూడా మనకి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ద్వారా మరికొన్ని టెస్ట్లు అనేవి కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక టెస్ట్లకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడానికి మనకి మరికొద్ది రోజుల పాటు కూడా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఇక స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 3లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ట్రైనింగ్ అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో మనకి రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 300 మార్క్స్ టోటల్గా 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన టెస్టులతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ట్రైనింగ్ అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఫిజికల్ టెస్ట్లో భాగంగా మనకి 1.6 కిలోమీటర్ వరకు కూడా మనకి ఇక్కడ రేస్ అనేది ఉంటుంది. సో ఇక రేస్ అనేటువంటి దాన్ని మీరు 10 minutesలో అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి 10 పుషప్స్తో పాటు 3 చిన్అప్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 2024 అండ్ 2025 ఇయర్కి సంబంధించి కమిషన్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.